నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయం 20 మరియు 21 వచనములు. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువనిరి. అందుకైన, అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగము ద్వారా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీ జీవితం దేవునికి చెందినది. దేవుని బిడ్డలారా, రాజ్యం పన్నుల చెల్లింపుకు అంగీకరించబడిన అతి చిన్న వెండి దేనారు నాణెం మీదున్న ప్రతిమ తిబిరి కైసరుది. ఇతడు క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు పాలించాడు. నాణానికి ఒకవైపు అగస్టస్ దేవుని కుమారుడైన తిబిరి కైసరు అగస్టస్ అని వ్రాయబడితే, మరోవైపు ప్రధాన యాజకుడు అని వ్రాయబడింది. ఈ వ్రాత దైవత్వాన్ని ప్రకటించింది. ఇది చక్రవర్తిగా ఆరాధించబడే హక్కును ప్రకటించింది. ప్రియులారా, ధర్మశాస్త్రం విషయంలో యేసును పట్టుకోవాలని మతస్థులైన యూదులు అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు పన్నుల గురించి ఆయన్ని సమీపించారు. ఆయన్ని పిలాతుకు అప్పగించి హింసించేలా ఆయన జవాబు వస్తుంది అని ఆశించారు. ఆయనిచ్చే జవాబు తప్పు అవుతుంది అని తర్కించారు. ప్రియులరా, ఆయన రోమీల పన్నులను ఆమోదిస్తే అప్పుడు ఆయన ప్రజల్లో కీర్తిని కోల్పోతాడు. ఆయన రోమీల పన్నుకు వ్యతిరేకముగా మాట్లాడితే అప్పుడు యూదులు ఆయన్ని రోమా ప్రభుత్వానికి అప్పగిస్తే పిలాతు హతమారుస్తాడు. చివరికి యేసు వారి అధికారంలోకి వచ్చాడనిపించింది. ప్రియులారా, అయితే వారి సొంత వలలో ఇరుక్కొని వెర్రివారిగా కనబడేలా యేసు సులువైన జ్ఞానంతో జవాబిచ్చాడు. కైసరువి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుని అని ప్రకటించాడు. కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుని అని ప్రకటించినట్లుగా మార్కు సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూస్తాం. ప్రియులారా, ప్రజలు దేవుని స్వరూపములో చేయబడ్డారు గనుక వారు దేవుని విషయాలను దేవునికి చెల్లించాలి. కైసరుకు విషయాలను అనగా అతని డబ్బును, అతని పాలనలోని ఇతర లాభాలను కైసరుకు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఈనాడు పన్నులను బిల్లులను కట్టడం గురించి ప్రజలు బాధపడుతూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు. కానీ యేసు వీటి అవసరతను కూడా చూశాడు. దేవుడే నీ మూలాధారం అని, నీ జీవితం ఆయనకు చెందిందని తెలిసినప్పుడు అప్పుడు ఆయన చేసినట్లు ఇతరులకిచ్చి దీవించాలని కోరుతావు. ప్రియులారా, నీ పన్నులను బిల్లులను ఒకవేళ కడుతున్నప్పుడు దేవుని గణపరచండి. ఇతరుల జీవితాలకు సహకరిస్తున్నావని ఎరిగి సంతోషముగా చేయండి. ఎందుకనంటే నీ జీవితం దేవునికి చెందినది. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు.
దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారికి సమాధానమునివ్వండి. తండ్రి, ఎవరైతే తండ్రి సమస్యలతో ఉన్నారో వారికి కావలసిన సమాధానం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. తండ్రి, ఏఎల్సి అంతటినీ ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచమని తండ్రి, ప్రతి ఒక్కరి అక్కరలు నిశ్చితానుకూలముగా నెరవేర్చండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.